ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కల్వారి కోడలో కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సహస్ర కనక మహాలక్ష్మిని ఇబ్బంది పెట్టి తులసి కోట దగ్గర తను దీపం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సహస్ర విసిరి కొట్టిన కనక మహాలక్ష్మి దీపం ఇంకా వెలుగుతూనే ఉంటుంది. కనక మహాలక్ష్మి దీపాన్ని చూస్తూ దీపం దగ్గరకు వెళ్ళి దీపాన్ని తీసుకొని అమ్మవారి ముందు పెడుతుంది. అమ్మ సహస్రమ్మ తెలియక దీపాన్ని నెట్టేసింది. సహస్రమ్మకు ఎలాంటి హాని కలిగించకమ్మా, సహస్రమ్మ తెలుసో తెలియకో తప్పు చేసింది, క్షమించమ్మ ఒక్కసారికి అని చెప్పి కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా విహారీ పైనుంచి చూస్తూ ఉంటాడు. సహస్ర ఎందుకు లక్ష్మి పట్ల ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తుంది? పాపం ఆడపిల్లని కూడా చూడట్లేదు. లక్ష్మికి ఇక్కడ ఉంటే అన్ని అవమానాలే జరుగుతున్నాయి. రోజు లక్ష్మి జీవితం ఇలా ఉందంటే కారణం విహారిని అని విహారి మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పండు విహారి దగ్గరకు వచ్చి విహారి బాబు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు పండు, పాపం లక్ష్మిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఒక్కరైనా లక్ష్మిని ప్రేమగా చూసుకునే వాళ్ళే లేకుండా పోయారని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. విహారీ బాబు లక్ష్మమ్మే భార్య అని చెప్పే వరకు లక్ష్మమ్మను మనిషిగా ఎవరూ గుర్తించరు, తర్వాత కూడా ఎవరూ గుర్తించరు. కానీ కొన్ని రోజులకి అంటే ఏదో ఒకరోజు తప్పకుండా లక్ష్మమ్మకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కుతాయని అనుకుంటున్నాను విహారీ బాబు అని పండు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర అంబిక ఇద్దరు కూడా రూమ్లోకి వస్తారు. అసలు లక్ష్మి గురించి ఏమనుకుంటుంది సహస్ర? ప్రతి విషయంలో అడ్డుపడుతూనే ఉంది. నల్లపూసల విషయంలో దక్కాల్సిన నల్లపూసలు దాని మెడలో పడేలా చేసుకుంది. విహారికి జరిగే కార్యాన్ని ఆప్ చేసింది. అది చాలదన్నట్టు నీకంటే ముందే తులసికోట దగ్గర దీపం పెట్టింది. అసలు దాన్ని ఏమనుకోవాలి? విహారిపై దానికి ఇంకా ఆశ చావలేదంటావా శాస్త్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఇలానే చూస్తూ ఉంటే అది జీవితాన్ని చేతుల్లో నుంచి లాగేసుకుంటుంది, విహారిని సొంతం చేసుకుంటుంది. సహస్ర జాగ్రత్త పడు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఇక సహస్ర ఏం మాట్లాడదు. అసలు ఆలోచన ఏంటో ఐడియా ఏంటో కాస్త కూడా అర్థం కావట్లేదు. ఇంతకుముందు ప్రతి చిన్నదానికి పిన్ని పిన్ని అంటూ సలహాలు అడిగేదానివి, ఇప్పుడు మాత్రం సలహా తీసుకోవట్లేదు. అసలు ఏం ఆలోచిస్తున్నావు సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పిన్ని, బావ నొచ్చుకుంటాడు, బావ బాధపడతాడని మాత్రమే ఆలోచిస్తున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. సరే పిన్ని, లక్ష్మి విషయంలో కూడా ఒక ఐడియాకి వచ్చాను. లక్ష్మి ఇంట్లో ఉంటే బావని ప్రశాంతంగా ఉండనివ్వదు అని అర్థమవుతుంది. లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి పిన్ని అని చెప్పి సహస్ర అంబికతో చెప్తూ ఉంటుంది. లక్ష్మిని కళ్ళ ముందే పెట్టుకుని దాన్ని హింసిద్దాం అనుకున్నాను, కానీ దానివల్ల రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది. దానివల్ల మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను, బావతో సంతోషంగా ఉండలేకపోతున్నాను. దాన్ని సమయం కుదిరితే ఎప్పుడైనా ఇబ్బంది పెట్టచ్చు, కానీ ఇప్పుడు దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించడమే కరెక్ట్ అనిపిస్తుంది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి ఏమైంది ఏంటి ఇద్దరు అంతా దిగిలంగా ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి శనిగ్రహం ఏం చేసిందో తెలుసా అక్క అని అంబిక అడుగుతూ ఉంటుంది. మళ్ళీ ముదనష్ట మోహంది ఏం చేసింది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సహస్ర తులసి కోట దగ్గర పెట్టాల్సిన దీపాన్ని సహస్ర కంటే ముందే లక్ష్మి పెట్టేసిందక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అసలు ఆ లక్ష్మి తన గురించి ఏమనుకుంటుంది? తన ఇంట్లో పని మనిషి అనుకుంటుందా, లేకపోతే ఇంటి కోడలు అనుకుంటుందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. తెలిసి అది ఇంటి కోడల్లాగానే ఫీల్ అవుతుందక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఫీల్ అవటం కాదు పిన్ని, అది ఇంటి కోడలే, బావ ముందు దాని మెడలో తాళి కట్టాడు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి కూతురు జీవితానికి పోటీకి వస్తుంది. అల్లుడు విహారిని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. లక్ష్మి ఇక్కడే ఉంటే విహారి సహస్రాలు సంతోషంగా ఉండలేవరు, విహారి సహస్రతో ఎప్పటికీ కాపురం చేయడు అని పద్మాక్షి అంబికతో చెప్తూ ఉంటుంది. అవునక్క, అందుకే లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని అంబిక చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి లక్ష్మి రూమ్లోకి వెళ్ళి లక్ష్మి కోసం చూస్తుంది. లక్ష్మి కనిపించకపోవడంతో లక్ష్మి లగేజ్ అంతా బ్యాగ్లో పెట్టుకుని హాల్లోకి వచ్చి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ పద్మాక్షి దగ్గరికి వస్తుంది. ఏ లక్ష్మి, నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాను, నిన్ను ఇంకా ఇంట్లోనే ఉండనిస్తే కూతురు కాపురం నాశనం అయిపోతుంది.
నిన్ను చూస్తుంటే కూతురికి పోటీ వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. కూతురికి లక్ష్మి పోటీ రావటం కాదక్క, లక్ష్మికి కూతురు పోటీ వచ్చింది అని వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకే ఇంట్లో ఉంచడం ఇష్టం లేదే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఖర్చులకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాము, ఎక్కడైనా సంతోషంగా బతుకుపో, కళ్ళ ముందు ఉండి చికాకు చేస్తూ టెన్షన్ పడ్డం అవసరమా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ వస్తాడు. అందరి వైపు కోపంగా చూస్తూ లక్ష్మి బ్యాగ్ని చేతిలోకి తీసుకుంటాడు. ఇక అప్పుడు విహారీ వైపు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పద్మాక్షి అత్త చెప్పినట్టు ఎప్పుడో ఇంటి నుంచి పంపించేయాల్సిందే లక్ష్మి, ఇంట్లో ఉండి ఇంకా కష్టాలు పడ్డం కూడా ఇష్టం లేదు, అలా ఇబ్బంది పడుతూ ఉంటే అమ్మ చూడలేకపోతున్నాము, నువ్వు ఇక్కడ ఉండొద్దు లక్ష్మి, వెళ్ళిపో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ బాబు ఏం మాట్లాడుతున్నారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవును లక్ష్మి, నువ్వు బ్రతుకుపో, ఎక్కడైనా సంతోషంగా ఉండు, ఇక్కడ ఉండి రోజు తన్నులు తింటూ కళ్ళ ముందు ఉండటం అస్సలు ఇష్టం లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు యమున విహారీ దగ్గరకు వచ్చి, నాన్న విహారీ ఏం మాట్లాడుతున్నావు, లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి యమున, ఇంకా కూడా లక్ష్మిని ఇంట్లోనే పెట్టుకుని ఊరేగుతావా ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. వదిన అది కాదు అని యమున అంటూ ఉంటే, లక్ష్మి విషయంలో ఎవరైనా సరే లక్ష్మికి సపోర్ట్ చేస్తే మీద ఒట్టే, లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అవును లక్ష్మి, వెళ్ళిపో, సంతోషంగా ఉండిపో, ఎక్కడైనా హ్యాపీగా బ్రతుకు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక సహస్ర విహారీ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. బావేంటి లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. నిజంగానే బావ లక్ష్మిని వెళ్ళిపోమంటున్నాడా, ఆ లక్ష్మి పడుతున్న బాధలు చూడలేక లక్ష్మిని పంపించాలనుకుంటున్నాడా, లక్ష్మి వెళ్ళిపోతే బావ కలిసి సంతోషంగా ఉంటాడేమో అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏ లక్ష్మి, బావ కూడా వెళ్ళిపోమంటున్నాడు, వెళ్ళిపోవచ్చు కదవే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ప్లీజ్ లక్ష్మి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, కష్టాలు పడడం అసలు ఇష్టం లేదు అని చెప్పి విహారీ అంటాడు. ఇక లక్ష్మి తన బ్యాగ్ తీసుకుని అందరి వైపు బాధగా చూస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అంబిక, ఓసే లక్ష్మి, పెట్టుకుంటావా, వార్నింగ్ ఇస్తావా, ఇక మీదట ఈ ఇంట్లో అడ్డు చెప్పేవాళ్ళే లేరే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి లగేజ్ తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే విహారీ బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి కంటతడి పెట్టుకుని అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర బావను ఎక్కడికి ఇంట్లో నుంచి బయటకు కదలకుండా చూసుకోవాలి, లేకపోతే లక్ష్మి వెనకే వెళ్తాడు అని చెప్పి మనసులో అనుకుని విహారీని లాక్కుని రూమ్లోకి వెళ్తుంది. బావా బాధపడకు బావా, లక్ష్మి ఇంట్లో పని మనిషి కదా, ఎందుకు లక్ష్మి కోసం అత్తయ్య అంతలా ఆలోచిస్తున్నారు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు. ఇక సహస్ర రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక విహారీ తన ఫ్రెండ్ సత్యకు ఫోన్ చేసి లక్ష్మి ఇంటి నుంచి ఇప్పుడే బయలుదేరింది, లక్ష్మిని తీసుకుని చెప్పిన ప్లేస్కి వెళ్ళు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ అని చెప్పి సత్య ఫోన్ కట్ చేస్తాడు. ఇక లక్ష్మి విహారీతో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది. లక్ష్మికి విహారీ ఇంట్లో జరిగిన అవమానాలను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎన్ని అవమానాలు జరిగినా విహారీ బాబు కళ్ళ ముందు ఉన్నందుకు ఎంతో సంతోషపడ్డాను, కానీ విహారీ బాబే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి విహారీ ఫ్రెండ్ సత్య కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. కనక మహాలక్ష్మి గారు మీరు రండి అని చెప్పి సత్య పిలుస్తూ ఉంటాడు. ఎక్కడికి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. విహారీ మీకు ఒక షెల్టర్ ఏర్పాటు చేశాడు, అక్కడ ఉంటే విహారీ మిమ్మల్ని వచ్చి కలుస్తానని చెప్పాడని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. చెప్పేది నిజమా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అబద్ధం ఎందుకు చెప్తానండి, రండి అని చెప్పి సత్య కనక మహాలక్ష్మిని తీసుకుని ఒక ఇంటికి వెళ్తాడు. ఇంట్లో కనక మహాలక్ష్మికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా విహారీ చేస్తాడు. అరేంజ్మెంట్స్ అన్నీ చూసి కనక మహాలక్ష్మి షాకింగ్గా ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక కాసేపటికి విహారీ గారు కోసం ఇదంతా చేశారా, అందరి ముందు అవమాన పడకూడదని చెప్పి వాళ్ళందరి ముందు ఇంట్లో నుంచి బయటకు పంపించినట్టు నటించి ఇంత ఏర్పాటు చేశారా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ విహారీ గారు ఎన్ని ఏర్పాట్లు చేసినా
యమునమ్మను చూసుకుంటూ యమునమ్మ కళ్ళ ముందు ఉంటేనే సంతోషం అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కాసేపటికి విహారి కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. కనక మహాలక్ష్మి చేతులు పట్టుకుని విహారి ఏడుస్తూ ఉంటాడు. విహారి గారు ఎందుకు ఏడుస్తున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. జరుగుతున్న అవమానం చూడలేకే అందరి ముందు ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పాను లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏం చేసినా మంచి కోరే చేస్తారని తెలుసు విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి సహస్రతో కలిసి జీవించడం ఇష్టం లేదు. సహస్ర చనిపోతుందని సహస్ర మెడలో తాళి కట్టాను. కానీ సహస్రతో కార్యం అంటున్నారు, నల్లపూసల ఫంక్షన్ అంటున్నారు. ఇవన్నిటినీ కూడా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాను లక్ష్మి. అందుకే జీవితానికి ఒక సొల్యూషన్ చూసుకోవాలనుకుంటున్నాను. భార్యగా అంగీకరించింది నిన్ను మాత్రమే. నువ్వే భార్యవి. సహస్రను భారీగా ఊహించుకోలేవను, అంగీకరించుకోలేవను. అందుకే ఇంట్లో సంతోషంగా ఉండు. విహారి భారీగా జీవితాన్ని గడుపు. అంతేకాని ఇంట్లో ఉండి అందరితో అవమానాలు పడుతూ అందరితో తిట్టించుకుంటూ కొట్టించుకుంటూ కళ్ళ ముందు నువ్వు హింస పడుతూ ఉంటే చూడలేవని లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఒరే సత్య, లక్ష్మికి ఏం కావాలో అన్ని అరేంజ్మెంట్స్ చెయ్యి అని విహారీ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.